హలో, నేను మిస్సెస్రావు. పవన్ కళ్యాణ్కి అలాగే లోకేష్కి మధ్య సోదరభావం చాలా ఎక్కువగా ఉంది. ఎన్నికల ముందే వాళ్ళిద్దరి మధ్య సోదరభావం బలంగా ఉంది, బంధం కూడా చాలా గట్టిగా కూడా ఉంది. ఎవరేమనుకున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడరు లోకేష్ ఎన్నికలకు ముందు మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ పవన్ కళ్యాణ్ని కలవడానికి వెళ్ళారు. చాలా ఈజీగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎలా వెళ్తారో అంతే ఈజీగా మంగళగిరిలో ఉండేటువంటి జనసేన పార్టీ కార్యాలయానికి కూడా వెళ్ళారు. అప్పట్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ క్యాడరు లోకేష్ ఆ విధంగా వెళ్ళడాన్ని అభ్యంతర పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి సోదర భావంతో లోకేష్ జనసేన పార్టీ ఆఫీసులోకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచే అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ మధ్య స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం పెరిగింది. ఆ తర్వాత చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయినటువంటి తీరును కనుక చూస్తే డెఫినెట్గా ఎవరికైనా సరే డెఫినెట్గా సోదరభావం కలుగుతుంది. మరి తండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి పాపులర్ హీరో, ఒక పార్టీ అధినేత అండగా నిలిచారు, బాహాటంగా, బహిరంగంగా, బేషత్తుగా. మరి అలాంటి పవన్ కళ్యాణ్ని వదులుకుంటారా లోకేష్ అంటే? వదులుకునేటువంటి ప్రసక్తే లేదు. వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఉంది, సంపూర్ణమైనటువంటి అవగాహనతోటి వాళ్ళు ఉన్నారు. మధ్యలో వాళ్ళు అటు పవన్ కళ్యాణ్ని ఇటు లోకేష్ని పరస్పరం సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు భేదాభిప్రాయాలు లేవు, అభిప్రాయ భేదాలు కూడా లేవు అనేది వాళ్ళిద్దరి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి లోకేష్ డిప్యూటీ సీఎం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ప్రచారం. దానికి ప్రతిగా కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లోకేష్ని టార్గెట్ చేస్తూ కొన్ని పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య వార్ నడవాలి, వార్ నడిస్తే కనుక కూటమి విచ్ఛిన్నం అవుతుంది, ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగదు, అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి 2029 నాటికి మళ్ళా తాము అధికారంలో రావచ్చు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉండొచ్చు రాజకీయ పార్టీగా. కానీ వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సోదర భావం మాత్రం విడగొట్టలేనిది. అందుకే ఇప్పుడు వాళ్ళ మధ్యలో వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసుకుంటున్నప్పటికీ కూడా లోకేష్ కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించట్లేదు. పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ గురించి క్షమాపణ చెప్పాలని తొక్కిసలాట సందర్భంగా డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా లోకేష్ ఏమన్నారు, అది ఆయన వ్యక్తిగతము, ఇది ప్రభుత్వ పరంగా చేసినటువంటి డిమాండ్ కాదు అన్నారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అభ్యంతరం పెడుతున్నారు. జనసేనని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా, డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం కదా, కాబట్టి ఆయన చేసినటువంటి డిమాండ్ ప్రభుత్వ డిమాండ్ కాదని చెప్పి లోకేష్ ఎలా అంటారు అనేటువంటి ఒక లాజిక్ని తీశారు. డిప్యూటీ సీఎం అని అంటే ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్ ఏముండదండి, ప్రత్యేకమైన అధికారాలు ఏముండవు. మంత్రులందరికీ ఏముంటాయో అవే ఉంటాయి. మంత్రుల్లో ఒక మంత్రి ఆయన, అంతే. సో డిప్యూటీ సీఎం కంటూ రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఏమి లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. సో మంత్రులకి డిప్యూటీ సీఎంలకి పెద్ద తేడా లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోనే రుజువైంది. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అనగానే సీఎం లాగా చూస్తూ ఉన్నారు జనసేన పార్టీలో ఉండేటువంటి కొంతమంది వీరాభిమానులు. అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా మంది సందర్భాల్లో చెప్పారు, నా వ్యూహాలు నాకు ఉంటాయి, నా వ్యూహాల ప్రకారం నేను వెళ్తాను, నచ్చినటువంటి వాళ్ళు రండి, నచ్చినటువంటి వాళ్ళు వెళ్ళిపోయింది అని చెప్పి తెగేసి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది, ఆయనకంటూ వ్యూహం ఉంది, ఆయనకంటూ ఒక విజన్ ఉంది. దాని ప్రకారమే రాజకీయాల్లో అడుగులు వేస్తూ వెళ్తూ ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం, ఎప్పుడు 2014లో ఆయన 14కు ముందు పార్టీ పెట్టారు. కానీ ఆయన పార్టీకి 2024 ముందు వరకు కూడా గుర్తింపు లేదు. కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే మిగలాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 చోట్ల పవన్ కళ్యాణ్ని ఓడించారు ప్రజలు, 2 చోట్ల ఆయన ఓడిపోయారు. డిపాజిట్లే రాలేదు జనసేన పార్టీకి 2019 ఎన్నికల్లో. అలాంటి పార్టీని చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని నిలుపుకోగలిగారు. 100కు 100% స్ట్రైక్ రేట్ తోటి ఇవాళ నిలబడ్డారు. అది వ్యూహం. ఆ వ్యూహాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలి, పవన్ కళ్యాణే సీఎం, అసలు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండగా ఎందుకు లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉండాలి
అసలు ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటే పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలి. ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. మరొక దారుణమైనటువంటి పోస్టులు, దారుణమైనటువంటి అభిప్రాయాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొంతమంది. జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పి కొంతమంది అంటుంటే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కోవటల్లాగా జనసేనలో జొరబడి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అని అంటున్నారు. అంటే ఏంటి ఆ ప్రచారం అని అంటే, సన్ స్ట్రోక్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. సో ఆయన రాబోయేటువంటి రోజుల్లో లోకేష్ గారికి సీఎం పదవిని అప్పచెప్తారు. ఆ మేరకు ఒత్తిడి కుటుంబ సభ్యుల నుంచి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇమీడియట్గా సీఎం చేయాలి లోకేష్ని అనేటువంటి ఒక ఒత్తిడి కుటుంబ సభ్యుల నుంచే ఉంది అనేటువంటి ఒక గాసిప్స్ లేదంటే ప్రచారం సోషల్ మీడియా వేదికగా చేసుకొని, తర్వాత వెబ్సైట్లు వేదికగా చేసుకొని రకరకాల కథనాలని అల్లేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారంటే కూటమి ఉండకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనేటువంటి భావం కలిగినటువంటి వాళ్ళే ఇలాంటివి చేస్తూ ఉంటారు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు కూటమి నిలబడాలి, కూటమి ధర్మాన్ని పాటిస్తూ 3 పార్టీలు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. కారణం ఏంటంటే 6 నెలల్లో 3 లక్షలు అని చెప్పి అమిత్ షా చెప్తున్నారు, 4 లక్షలు వచ్చినాయి అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. మన కళ్ళెదుటే కనిపిస్తున్నాయి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి. అమరావతిని ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు. అమరావతి కోసం 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరోవైపు పోలవరానికి సంబంధించిన నిధులు ఇస్తే పోలవరం డయాఫ్రమ్ వాల్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు విశాఖ రైల్వే జోన్ అనౌన్స్ చేశారు. నరేంద్ర మోడీ గారు వచ్చారు, ఆయన ప్రారంభించారు. విశాఖ రైల్వే జోన్కి సంబంధించిన నిర్మాణాల పనులను ప్రారంభించారు. ఆయన వచ్చినటువంటి సందర్భంగా దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి రోడ్లు కానీ లేదంటే రైల్వే మార్గాలు కానీ ఇతరత్ర ఆయన కొన్ని వర్చువల్లో కూడా ప్రారంభించారు. ఇవన్నీ చూస్తుంటే కనుక ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది ప్రజల్లోకి వెళ్తే కనుక మళ్ళీ 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయపరమైనటువంటి భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక ఆందోళన ఉంది కొంతమందిలో. అలాంటి వాళ్ళు ఇప్పుడు కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇలాంటి గాసిప్స్ వస్తున్నాయి. సన్ స్ట్రోక్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్. చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం లోకేష్ గారికి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే లోకేష్ గారు సీఎం కావాలని ఎందుకు అనుకుంటారు? అసలు కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు కాదని లోకేష్ని సీఎం చేయాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు? ఒకవేళ లోకేష్ని సీఎం చేస్తే వచ్చేటువంటి పరిణామాలు తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి పెద్దలు? ఇవన్నీ తెలియదా వాళ్ళకి? కానీ ఇలాంటి ప్రచారం వాళ్ళకి తెలియకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండానే జరుగుతుంది. సన్ స్ట్రోక్ ఉంది, త్వరలోనే లోకేష్ని సీఎం చేస్తాడు చంద్రబాబు గారు, ఇంట్లో తట్టుకోలేకపోతున్నాడు ప్రజల్ని. ఇవన్నీ కూడా కేవలం అటు సోదరభావంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ మధ్య చిచ్చు పెట్టడానికి, తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య విచ్ఛిన్నం రాజకీయాలు చేయడానికి మాత్రమే ఇలాంటివన్నీ వస్తున్నాయి తప్పితే అవగాహన మాత్రం చాలా స్ట్రాంగ్గా బీజేపీ మధ్య, తెలుగుదేశం పార్టీ మధ్య, జనసేన మధ్య ఉన్నాయి అనేది దగ్గర నుంచి కూటమిని చూస్తున్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. సో జరుగుతున్నటువంటి ఈ గాసిప్స్ని బేస్ చేసుకుంటే సన్ స్ట్రోక్ ఉందా చంద్రబాబు నాయుడు గారికి? రాబోయే రోజుల్లో లోకేష్ని సీఎం చేయాలనేది ఇంటిలో నుంచి ప్రెజర్ ఉందా అనే దాని మీద